पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం ఈరోజు కూడాను 100వ శ్లోకానికి సంబంధించిన దాన్నే ఎక్స్టెండ్ చేసుకుని చెప్పుకుంటున్నాం అనమాట. దీనిలో నిన్న మనం అహమేవ జీవరూపేణ భవిష్యామి, అహమేవ జగద్రూపేణ అభిభవామి అంటూ చెప్పుకోవడం జరిగింది. దీన్నే సర్వాత్మ భావన లేదా సర్వ ఈశ్వర భావన అంటారు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మనం జీవుడు గురించి కొంత వివరంగా చూడాల్సి వస్తుంది. జీవుడు అంటే శరీరపరంగా చూస్తే 3 శరీరాలని చెప్తారు. అవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇప్పుడు మనకు కారణ శరీరంతో పని లేదు. అందువల్ల కారణ శరీరాన్ని మనం పక్కన పెట్టేస్తే 2 శరీరాలు ఉన్నాయి. 2 శరీరాలు కూడా జడమే, ఎందుకంటే అవి పంచభూతాలతోటి చేయబడ్డాయి. స్థూల శరీరంలో ఇంద్రియాల యొక్క గోళకాలుంటాయి. సూక్ష్మ శరీరంలో 19 అంశాలుంటాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణాలు అని మనం తెలుసుకున్నాం ఇదివరకే. సూక్ష్మ శరీరం కిం? సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? అపంచీకృత సూక్ష్మ మహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాదిభోగ సాధనం పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయో మనశ్చైకం బుద్ధిశ్చైకం ఏవ సప్తదశకలాభిః సహ యత్ తిష్టతి తత్ సూక్ష్మశరీరం అంటూ తత్వబోధ మనకి చెప్తోంది. పంచీకృతములు కాని పంచసూక్ష్మభూతాలతో ఏర్పడినది, పూర్వజన్మ పుణ్యం వల్ల కలిగేది, సుఖదుఖాల వంటి భోగాలకు సాధనమైనది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి అను 17 కళ్లతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం అన్నారు. కొన్ని చోట్ల మనస్సుని 4 కింద వర్ణిస్తారు కాబట్టి 4 అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటూ కలిపి 19 అంశాలు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ 19 అంశాల్లో మనస్సును కూడా మనం తీసుకున్నాం కదా. మనస్సు స్వయంగా జడమైనా దానికి చైతన్యం అరువు తీసుకునే శక్తి ఉందన్నమాట. అది అరువు తీసుకోవడమే కాకుండా శరీరానికి, ఇంద్రియాలకు కూడా చైతన్యాన్ని అరువు ఇస్తుంది. అందువల్ల కార్యకారణ సంఘాతమైన మన మనశ్శరీరాలు చైతన్యవంతంగా ఉన్నాయి అంటే వాటి చైతన్యం స్వతసిద్ధంగా లేదు. మనస్సనే మాధ్యమం బింబ చైతన్యాన్ని ప్రతిబింబించడం వల్ల చైతన్యవంతం అవుతాయి. మనస్సు బింబ చైతన్యం నుంచి చైతన్యాన్ని అరువు తెచ్చుకొని శరీరాన్ని చైతన్యవంతం చేస్తుందని మనం చూసాం కదా. ఈ జీవుడు మరణించినప్పుడు మరి ఏమవుతుందది? చైతన్యం వెళ్ళిపోతుంది అనకూడదు. చైతన్యం సర్వవ్యాపకం, దానికి ప్రయాణం లేదు. మనస్సు స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. శాస్త్రంలో మరణాన్ని సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి విడిపోవడంగాను, జన్మను సూక్ష్మ శరీరం వెళ్లి కొత్త స్థూల శరీరంలో సంయోగం చెందడంగాను నిర్వచించారు కదా. సూక్ష్మ శరీరం అంటే ముందు చెప్పుకున్న 19 అంశాలు వచ్చేస్తాయి. వీటన్నిటినీ కలిపి మనస్సుగా వ్యవహరిస్తారు. మరణం సంభవించినప్పుడు చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మనస్సు వెళ్ళిపోతుంది కాబట్టి
బింబ చైతన్యం ఉన్నట్టుగా తెలియదన్నమాట. బింబ చైతన్యం శరీరానికి ఎందుకు ప్రత్యక్షంగా చైతన్యాన్ని ఇవ్వదు? శరీరానికి ప్రత్యక్షంగా చైతన్యాన్ని ఇస్తే శరీరానికి మరణం ఉండదు. మరణం లేకపోతే నష్టమేంటి? పెరిగే జనాభాకి చోటు ఉండదు. మనస్సు వెళ్ళిపోగానే శరీరానికి చైతన్యం ఉండదు. బింబ చైతన్యం ఉన్నట్టు కూడాను తెలీదు. దీన్ని బట్టే చైతన్యం మనస్సును చైతన్యవంతం చేస్తుందని, మనస్సు శరీరాన్ని చైతన్యవంతం చేస్తుందని అర్థమవుతుంది మనకి. అందువల్ల జీవించి ఉన్న వారిని చూస్తే వారి వెనుక మనస్సు ఉందని తెలుసుకోవాలి. వారి మనస్సు మనకు కనబడదు, అర్థం కాదు. కానీ శరీరం చేసే ప్రతి పని వెనుక మనస్సు ఉందని మాత్రం తెలుస్తుంది. మనస్సు ఉందని తెలిస్తే బింబ చైతన్యం ఉన్నట్లే అని అర్థం అన్నమాట. ఎందుకంటే బింబ చైతన్యం లేకుండా మనస్సు చైతన్యవంతం అవ్వలేదు కాబట్టి. ఈ విధంగా శరీరం మనస్సు ఉందని తెలుసుకోవడానికి తోడ్పడితే మనస్సు బింబ చైతన్యం ఉందని తెలుసుకోవడానికి తోడ్పడుతుందన్నమాట. ఆ బింబ చైతన్యమే బ్రహ్మ. ఉదాహరణకు గదిలో విద్యుత్ శక్తి ఉందా లేదా, కరెంటు ఉందా అని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? లైట్ వేసి చూస్తారు. బల్బు వెలిగితే కరెంటు ఉన్నట్టు అర్థం కదా. బల్బును స్థూల శరీరంతో పోల్చవచ్చు. ఎందుకంటే బల్బుకి స్వతహా కాంతి లేదు. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉన్నట్టుగా దానిలో ఫిలమెంట్ ఉంది. ఈ ఫిలమెంట్ వల్ల బల్బు వెలుగుతుంది. ఫిలమెంట్ను మనసుతో మనం పోల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనకి, ఫిలమెంట్ ఎలా వెలుగుతుంది అని. ఆ ఫిలమెంట్కు సొంతంగా కాంతి లేదు, దానికి వెనక విద్యుత్ శక్తి ఉందని తెలుస్తుంది. ఒక్కోసారి బల్బు ఉంటుంది, విద్యుత్ శక్తి కూడా ఉంటుంది, అయినా బల్బు వెలగదు. ఎందుకు అంటే అందులో ఫిలమెంట్ లేదనమాట. స్థూల శరీరం అనే బల్బులో సూక్ష్మ శరీరం అనే ఫిలమెంట్ లేదు. అదేవిధంగా నేను చక్కగా మాట్లాడుతూ తిరుగుతున్న వ్యక్తి ఇవాళ ఇంకా లేడు అంటే మనం ఆశ్చర్యపోతాం. అంటే అతని మనస్సు అనే సూక్ష్మ శరీరం అతని స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిందనమాట. ఎవరైనా మనిషి హుషారుగా ఉన్నాడంటే అది సర్వవ్యాపకమైన భగవంతుని కృప అని అర్థం చేసుకోవాలి. భగవంతుని దర్శనం కోసం ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. పరిపక్వత చెందిన మనస్సు ఉంటే భగవంతుడు తన ప్రతి చర్యలను తెలుస్తూనే ఉంటాడు. మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అది భగవంతుని కృప. చైతన్యం మనస్సును ప్రకాశింపజేస్తుంది, మనస్సు వాక్కును ప్రకాశింపజేస్తుంది, వాక్కు మాట్లాడుతుంది. మనం మాట్లాడుతున్నది ఎదుటివారు వినగలుగుతున్నారంటే భగవంతుని ఉనికికి అది నిదర్శనం అని అర్థం. అంత స్పష్టమైన నిదర్శనం ఉన్నా కూడాను భగవంతుడు ఉన్నాడని ఏమిటి నిదర్శనం అంటుంటారు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు ప్రశ్న వేయగలుగుతున్నారు, ప్రశ్న అడిగిన వాడికి ఎదురు చెప్పాలి అంటున్నారు ఈ మహానుభావుడు. అందువల్ల బ్రహ్మే జీవునిగా భాసిల్లుతున్నాడని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మే జగత్తుగా కూడా భాసిల్లుతున్నాడు. జీవ అపి బ్రహ్మైవ జగత్ అపి బ్రహ్మైవ సర్వం బ్రహ్మమయం జగత్. ఈ భావన ప్రతి ఉపనిషత్తులోనూ మనకు కనబడుతుంది. ముఖ్యంగా ముండకోపనిషత్తులో బ్రహ్మై వేదమమృతం పురస్తాద్ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వంచ ప్రసృతం బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం అంటూ చెప్పడం జరిగింది. ముందు వెనక కుడిపక్కన ఎడంపక్కన కింద పైన అంతటా ఉన్నది సర్వోత్కృష్టమైన బ్రహ్మే అంటూ ఈ రకంగా మనం బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాప్తిగా ఉన్న బ్రహ్మ అంటూ నిరూపించుకోగలిగాం. దాని తర్వాత మనకి జీవలోకే మమ ఏవ సనాతనః అంశః జీవభూతః ప్రకృతిస్థాని మనః షష్టాని ఇంద్రియాణి కర్షతి అంటూ భగవద్గీతలో మనకి సర్వప్రాణుల దేహాల్లో ఉన్న సనాతనమైన జీవాత్మ నా అంశే, అదే ప్రకృతి యందు స్థితాలైన మనస్సు 5 ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా తమ వైపుకి ఆకర్షిస్తున్నాయంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. సుషుప్తిలో మనస్సు మరణించదు, అవ్యక్తంలో వెళ్తుందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే పొద్దున్న లేస్తూనే మనసు రాత్రి దేని గురించి బాధపడిందో దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. వేరే దేని గురించైనా బాధపడితే మనస్సు మారిందని చెప్పవచ్చు, కానీ అలా జరగడం లేదు. మనస్సు అవ్యక్తంలోకి వెళ్తుంది అంతే. ఆ విధంగా మనస్సుతో కూడిన చిదాభాసకు మరణం లేదన్నమాట. అందువల్ల అది సనాతనం. ఈ జీవాత్మ మరణం కాలంలో ఏమవుతుంది అంటే దానికి జవాబుగా ఈ జీవుడు శరీరాన్ని వదిలినప్పుడు అన్నప్పుడు ఏ జీవుడు అంటే ప్రతిబింబ చైతన్యం. ఏం చేస్తాడు ఆ జీవుడు? చిదాభాస తనను వెళ్లడమే కాదు తనతో పాటు మొత్తం సూక్ష్మ శరీరాన్ని కూడా తీసుకెళ్తుంది. మరి సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? ఇంద్రియాలున్నాయి,
ఇంద్రియాలు అంటే అక్కడ కనిపించని ఇంద్రియాలు. స్థూల శరీరంలో కనిపించే ఇంద్రియాలను గోళకాలంటారు. అవి జీవుడు మరణించాక కూడా ఉంటాయి, కానీ వాటిలో చైతన్యం ఉండదు. అందువల్ల కన్ను ఉంటుంది కానీ చూపు ఉండదు. చైతన్య భాగాన్ని ఇంద్రియాలు అంటాం అన్నమాట మనం. ఏకీభవతి నా పశ్యతి ఇతి ఆహుః, ఏకీభవతి నా జిగ్రతీత్యాహుః, ఏకీభవతి నా రసయాత్యేత్యాహుః, ఏకీభవతి నా వదతిత్యాహుః, ఏకీభవతి నా శృణోతిత్యాహుః, ఏకీభవతి నా మనుత ఇత్యాహుః, ఏకీభవతి నా స్మృశతీత్యాహుః, ఏకీభవతి నా విజ్ఞానాతిత్యాహుః అంటూ బృహదారణ్యకం చెప్పింది. చూడలేడు, వాసన చూడలేడు, రుచి చూడలేడు, వినలేడు అంటూ వర్ణిస్తారు మరణించిన వ్యక్తిని. అంటే అతని శరీరాంగాలు అలాగే ఉంటాయి, కానీ వాటి నుంచి శక్తి వెళ్ళిపోయింది అని. ఇంద్రియాల శక్తి చిదాభాసతో వెళ్ళిపోతుంది. కర్షతి అంటే లాక్కు వెళ్ళిపోవడం అని అర్థం అన్నమాట. ఇక్కడ మన కర్మలను కూడాను 3 విధాలుగా విభజిస్తారు అంటూ, ఇంద్రియాలనే కాదు వాటి వెనుక ఉన్న మనస్సు కూడా లాగుతుంది. చిదాభాసాది మరణించే ముందు వరకు ఆ ఇంద్రియాలు ఎక్కడున్నాయి? స్థూల శరీరంలో ఉన్నాయి. ప్రకృతికి అనేక అర్థాలున్నాయి, కానీ అక్కడ ప్రకృతి అంటే స్థూల శరీరం. స్థూల శరీరం నుంచి ఇంద్రియాల శక్తిని జీవుడు తీసుకువెళ్ళాడు. జీవుడు అంటే ప్రతిబింబ చైతన్యం అని మర్చిపోకూడదు మనం. ఎప్పుడు తీసుకువెళ్ళాడు? యచాప్యుత్క్రామతి అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు. జీవుడు ఎప్పుడు వదిలి వెళ్ళాడు? ఈ ప్రశ్న అందరినీ వేధిస్తూనే ఉంటుంది. జీవుణ్ణి ఇష్టప్రకారం వెళ్తాడా? భగవంతుడు నిర్ణయిస్తాడా? కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారా? మరణం ఎప్పుడు సంభవించాలో నిర్ణయించేదెవరు? మనం పైన చెప్పుకుని 19 అంశాల్లో ఏవి నిర్ణయించో. మనం చేసుకున్న కర్మ నిర్ణయిస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అంటే కర్మ మనకి 3 విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని. ఈ సంచిత కర్మలు అంటే మనం జన్మల నుంచి ప్రోగేసుకున్న పాపపుణ్య కర్మలన్నమాట. వాటిని ఒక సంచిలో ఈ జన్మకు మోసుకొస్తాం. అందులో కొన్ని ఫలించి ఈ మానవ జన్మ వస్తుంది. ఇప్పుడు అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు. అది క్షయమైపోయిన మరుక్షణం ఈ జన్మ ముగిసిపోతుంది. ఆగామి కర్మలు మనం ఈ జన్మలో చేసే కర్మలన్నమాట. వాటిలో కొన్ని కర్మఫలాలను ఈ జన్మలో అనుభవిస్తాం, కొన్ని సంచిత కర్మల్లో మళ్ళీ కలుస్తాయి. అందువల్ల ఈ జన్మ ప్రారబ్ధ కర్మ ముగియగానే ముగిసిపోతుంది. అంటే స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీర పరిస్థితి ఏంటప్పుడు? సంచిత కర్మలు ఇంకా ఉంటాయని మనం చూసాం కాబట్టి మళ్ళీ అందులో కొన్ని కర్మలు పండి అవి వచ్చే జన్మ ఏంటి అన్నది నిశ్చయిస్తాయి. జీవుడు ఉత్తమ శరీరం పొందుతాడా, మధ్యమ శరీరం పొందుతాడా, అధమ శరీరం పొందుతాడా అన్నది ఈ సంచిత కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇది సూక్ష్మంగా సూక్ష్మ శరీరం యొక్క ప్రయాణం అన్నమాట. యదా జీవ ఉత్క్రామతి తదా ప్రకృతిస్థాని మనఃషష్టాని ఇంద్రియాన్ని కర్షతి అన్నారు. ఎప్పుడు జీవాత్మ బయటికి వెళ్తుందో అప్పుడు స్థూల శరీరం నుంచి మనస్సు ఇంద్రియాలని బయటికి తీసుకువెళ్ళిపోతుంది. ఈ రకంగా భగవంతుడు సర్వవ్యాపకుడు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా దాటిన తర్వాత ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మనం బింబ చైతన్యం కాదు, మనమే చైతన్యం అన్నది గుర్తించే పరిస్థితిని తెచ్చుకోవాలి అంటున్నారు. ఇక్కడ ఇంత సుదీర్ఘంగా దీని గురించి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో 101వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దానిలో ఇలాంటివి ఏవైనా చిక్కు ప్రశ్నలు వస్తే వాటిని కూడా చక్కగా వివరించుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.